అనగనగా ఒక బడి. ఆ బడిలో ఒక మాస్టారు దింపదెచ్చడానికే ఈ భూమి మీదకి వచ్చినట్లు కొంతమంది పిల్లలు. ఒకానొక దుర్ముహూర్తాన మాస్టారు గారికి పిల్లల ఎక్కాల ప్రావీణ్యాన్ని పరీక్షించాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆయన్ని ఎన్ని అవస్థలకు గురి చేసిందో ఇప్పుడు మనం ఉందాం. అరే కూరగాళ్ళు అందరూ వచ్చింది రారా? వచ్చినాం సార్. ఇదేంద్రా ఇది కొడి ఏంద్రా? బడి సరే ఇవాళ మొత్తం ఎక్కాలి అడుగుతా నేను. అడగండి సార్. అరే మార్కండే శాస్త్రి నువ్వు ఎవరబ్బా? సార్ వేసినావా బిడ్డ? జరా రెండెక్కవ రెండు కాదు సార్. రెండెక్కవ రెండా సార్? ఎంతసేపు సార్ చదువు? 2 సెకండ్లు కాదు. చదువు ఇదిగోండి సార్. రెండెక్కం రెండు, 2 2 4, 2 3 2 4 8 2 5 10 స్వాహ. ఓం 2 4 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20 స్వాహ. రెండొక్క ముగిస్తే మూడెక్కని ముహూర్తం చాలా బాగుంది. ఒరే ఆపురా నీ ఎక్కాలాపు. అవి ఎక్కాలి ఆ మాత్రాల ఏం చదువుతాను నువ్వు? కూర్చో తప్పుడు కూర్చో. ఒరే అక్బరు నువ్వు ఎవరా బాబు? మర్యాద కొద్ది నా పూర్తి పేరు కొద్ది పిలువండి. ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన. సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు. మరి అక్బర్ సలీం అనార్కలి. మంచిగా ఉంది రాదు పేరు. నీకు పేరు మాత్రం మంచిగా ఉంది కానీ నువ్వు లేవు. లేచి నిలబడ. లేచినావా? 5 ఎక్కడ చదువు? 5 ఎక్కమా? అయినండి. అరే 5 ఎక్కం 5. అరే 5 2 10 5 3 15. అరే 5 4 20 5 5 25 5 6 30 5 7 35 5 8 45 5 9 45 5 10 50 5 7 35 5 9 45 5 10 ఇంకా ఎక్కాలి వాదుడు దానికి కోరసు. ఆ తలకాయలు ఎత్తుకు కదరా. అరే అక్బరు కూర్చోనాయన అద్దు. నువ్వు ఎక్కాలద్దు ఈ కథ కూర్చో. అరే పాత ఇంట్లో సామానంలో పాపన్న కొడుకు వచ్చిందా? అయ్యాలా వచ్చిన సార్ వచ్చిన నువ్వేనా? లేవురా. లేచి నిలబడి. అరే కందిపప్పు మొత్తాన్ని వేసినవారు నిలబడి. మాత్రం నిలుచున్నా సార్, మాత్రం నిలుచున్నా. ఇగో నిల్చున్నావా? 3 ఎక్కలు చదువు. సరే ఇగో 3 ఎక్కలు 3 కదా. ఇగో ఇను 3 ఎక్క 3 కొంటాం 3 4 కొంటాం 3 3 9 కొంటాం 3 4 12 కొంటాం. పాత ఇంత సామాన్ కొంటాం. 3 5 15 కొంటాం 3 6 18 కొంటాం. రేపు డబ్బాలు బియ్యం చూసే పాత ఇంత సామాన్ కొంటాం. 3 7 20 కొంటాం. 4 ఎక్క కొంటాం 5 ఎక్క కొంటాం 7 20 పాత రేపు డబ్బాలు బియ్యం చూసే కొంటాం. అరే ఆపరా. నువ్వు ఎక్కాలు చదువుతున్నావా? దండ ఎత్తానవా? నువ్వు ఏం రాదు. నువ్వు ఎక్కవటేమో. అబ్బా తలకాయ అంటే మొత్తం ఇంటానా గారు. నువ్వు కూర్చో. అరే వార్తలు చదివే మూర్తిపోయి థియేటర్ వచ్చిందా? ఎలా వచ్చినా సారు? వచ్చినావా? నువ్వు లేచి నిలబడు. నిలబడ్డా సారు. నిలబడ్డావా? నువ్వు 10 ఎక్కం చదువు. 10 ఎక్కం చదువు. చదువుతా సారు. 10 ఎక్కం కదా సార్? ఇగో చదువుతుంది. ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి పడుతుంది కదా. ఈ 10వ ఎక్కం లెక్క నాకు ఇగో చదువుతుంది సార్. ఈనాటి 10వ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు తెనార్త. 10 ఎక్కం 10 12 20 బాగానే ఉన్నాయి. 10 30 అదుపు తప్పి 14 40 దీకొనగా 15 50 అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. 16 40 10 70కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడే అందిన వార్త 15 80 మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడలేదని తెలిసింది. పట్టుకున్న వారికి 10 9 90,000 రూపాయలు అందజేస్తారన్నారు. ఈనాటి ముఖ్యాంశాలు: 10 10 100 మరియు 11 ఎక్కం 11 కలిసి గిల్లిదండ ఆడుతుండగా 11 22కు మూతి మీద తలిగి 16 32 పండ్లు రాలాయని 12 ఎక్కం 12 తెలిపింది. ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒరే నీ ఎక్కాలు పాడగాను, నీ ఎక్కాల కగ్గిలల్లా అవి ఎక్కాలా వార్తలు.
కూర్చోను కూర్చోను నువ్వు తప్పులేక కూర్చోవు అంతే అద్దు నీ ఎక్కాలంటే కథ అరే గోలింగం ఏమైనా రాలేదా ఎవరు సార్? అదే ఒగ్గుకొండ కళాకారుడు బుచ్చేది కొడుకు గోలింగం పట్టింది సార్, నిద్రపోతాను లేపన్నా సార్? లేపురి వానికి ఎప్పుడు నిద్రనే వానికి ఇల్లు బడి ఒకటే నిద్ర మొదలు సార్ లేపుడు వాడు లేపుడు లేచిన సార్. లేచినావా ఏడెక్కం చదువురా ఏడెక్కం వేడెక్కమా సార్? నిన్ననే ఒగ్గు కథ చెప్పిన కదా మా గల్లీలా, జర నోరు బొంగు పోయింది, ఏమనుకోకుంటున్నాను. సరే కానీ నువ్వు ఏడెక్కం చదువు చదువుతున్నా సార్ మరి ఇల్లు ఉండేది చదువు చదువు అరే రఘునందన అయ్యప్పమండలి మధ్యల వారలు హనుమంత బుద్ధినిస్తున్నా గుణాచారి విద్యులు చదువునిస్తున్నా సాంబశివ ఈ ఎక్కాలు తిప్పిన సార్లకు దండాలు నాయనా లోకాలు వాళ్ళు వెళ్తున్నారు మా బల్లె మాత్రం మా సార్ వెళ్తున్నాడు అక్కడ ఏరుకుంటే ఎక్కాలి అదో నా దగ్గరికి వచ్చిన లేకుండదు మరి నేనెందుకు చదవా ఇంకో ఇంటిస్తాను ఏడు ఎక్కం ఉన్నది ఏడు ఎక్కం ఉన్నది జరాహరామ 714 జరాహరామ 721 జరాహరామ ఏ పల్లెల గుడి ఏ జిల్లాల గుడి ఏ రాష్ట్రాల గుడి 721 దేశాల గుడి 721 ముల్లోకాలను గుడి 721 ఎటు 12 నామల గుడి 721 రాజ్యాలని రాజు నడిగిన 721 ముల్లోకాలను మున్నడిగిన 721 చిరంజీవి నడిగిన 21 వెంకటేష్ నడిగిన 21 బాలకృష్ణ నడిగిన 21 నాగార్జున నడిగిన 21 ఏ దొంగ నడిగిన 721 ఏ లంగ నడిగిన 721 దావుద్ ఇబ్రాహిం నడిగిన 721 చివరికి బిల్లాడెను దొరకబట్టి 7 ఎంత అంటే గదే 21 చెప్తారు నాయనా